శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుంది, అంటే అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి, ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఇంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదన్నా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకొని
ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ధనుసు రాశి వారికి రవి సంక్రమణంతో జరిగే ప్రయోజనాలు మార్పులు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి రవి భాగ్యాధిపతి. అందువలన వీళ్ళు పుట్టినప్పుడు వీరి యొక్క జన్మ జాతకంలో రవి ఎంత బలంగా ఉంటే వీరి యొక్క స్థాయి అంత గొప్పగా ఉంటుంది. కేవలం వీరిదే కాకుండా వీరి తండ్రి గారి యొక్క స్థితి, వీరి యొక్క సంతానం యొక్క స్థితి కూడా రవి యొక్క స్థితి అంటే మీ యొక్క జన్మ జాతకంలో రవి యొక్క స్థితిని బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. సాధారణంగా రాశి అంటే లగ్నం అనుకుందాం. అది జాతకుడి యొక్క వ్యక్తిగత అభివృద్ధి వారి స్థాయి చెప్తూ ఉంటుంది. 5వ స్థానం అన్నది వారి సంతానం వారి యొక్క అభివృద్ధి చెప్తూ ఉంటుంది. 5వ స్థానం పూర్వపుణ్యం కాబట్టి అందుకనే పుణ్యం కొద్దీ పిల్లలు అంటూ ఉంటారు. అంటే గత జన్మలో మనం ఎంత మంచి పుణ్యం చేసుకుంటే అంత మంచి సంతానం కలుగుతూ ఉంటారు. దాన్ని బట్టి మీరు అంత అదృష్టవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక 9వ స్థానం అనేది మీ తండ్రి గారు మీ తాతగారు అంటే మీ తర్వాత ముందు తరాల వారి కోసం చెప్తూ ఉంటుంది. అందువలన ఈ రవి ఆ స్థాయిలో ఉంటే మరి మీరు గొప్పవారు అవుతారా, లేదా మీ పిల్లలు గొప్పగా ఉంటారా, లేదంటే మీ తల్లిదండ్రులే గొప్పగా అంటే తండ్రి తాతలే గొప్పగా ఉండి మీరు సాధారణ స్థితిలో ఉన్నారా అన్నది రవి యొక్క స్థితిని బట్టి ఈ ధనుసు రాశి వారికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం ధనుసు రాశి వారికే కాదు, అన్ని రాశుల వారికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే ధనుసు రాశి వారికి ఎక్కువ వర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ధనుసు రాశికి 5వ స్థానంలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు. అంటే కంపల్సరిగా వీరి యొక్క సంతానం వీరికన్నా ఉన్నత స్థాయిలోకి రావడం జరుగుతుంది. అది 100% పక్కా. 9వ స్థానం రవి యొక్క స్వక్షేత్రం అవడం వల్ల కంపల్సరిగా మీ యొక్క తండ్రి గారు మీకన్నా ఉన్నత స్థాయిలోనే ఉంటారు. మీరు ఒక ఉన్నత స్థాయి కుటుంబంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ వరకు సహజ భాగ్యస్థానంలో అదృష్టవంతులుగా పుట్టినప్పటికీ కూడా మీ యొక్క నిజాయితీ, మంచితనం ఇవన్నీ కూడా మిమ్మల్ని మంచి వ్యక్తిగా మంచి నేమ్ తీసుకొస్తాయి తప్ప పెద్ద అదృష్టవంతుడిగా మార్చలేకపోతూ ఉంటాయి. అంటే సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. అంటే ఒక గురువు లక్షణాలు అంటే గురువు ఏ విధంగా అందరికీ సహాయపడుతూ చేదోడు వాదోడుగా ఉంటూ తన యొక్క ఇంప్రూవ్మెంట్ని ఏ విధంగా ముందుకు వెళ్తాడో అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతూ నిజాయితీగా తాను ఇతరులకి అభివృద్ధి చేస్తూ ఈ రాశివారు ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశివారికి రవి 9వ స్థానంలోకి ప్రవేశించాడంటే కంపల్సరిగా ఇప్పుడు మనం అనుకున్న విధంగా మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక ఉన్నత స్థాయి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కేతువు అక్కడ ఉన్నాడు కాబట్టి వారి యొక్క కీర్తి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, మా తాతగారు టీటీడీ చైర్మన్ చేశారండి, లేదంటే మున్సిపల్ చైర్మన్ చేశారు, లేదంటే కౌన్సిలర్ చేశాడని చెప్పుకుంటాం. అంటే ఆ తరానికి అది గొప్పగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ విధంగా మీ తండ్రి గారికో వ్యక్తిగతంగా మీకో లేదంటే మీ సంతానానికో ఇటువంటి కీర్తి అంటే చాలా రోజులు ఉండిపోయే ప్రతిష్ట సంపాదించే అవకాశం అయితే ఉన్నది. దాని తర్వాత ఏంటంటే మీకు హోదా పెరుగుతుంది, గుర్తింపు పెరుగుతుంది, ఏదన్నా ప్రభుత్వ పదవి కానీ అవార్డు కానీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరంగా మరి 9లో ఉన్నటువంటి రవి అగ్నితత్వ రాశిగా ధనుసు రాశి మీద ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా మీకు హెల్త్ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే కంపల్సరిగా దాన్ని సరి చేసుకుంటారు. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీ ఈ ప్రయత్నంలో మీ పిల్లలు అందరూ కూడా సహకరిస్తారు. అయితే 9లో ఉన్నటువంటి రవి తృతీయ స్థానాన్ని చూడటం వల్ల ఏదైనా ఒక సడన్గా కాకుండా ప్లాన్డ్గా ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ విదేశ ప్రయాణం కానీ దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఎక్కువ శాతం గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం ఈ నెలలో మీకు జరగబోతుంది. ఎందుకంటే అక్కడ కేతు ఉన్నప్పుడు ఎంతసేపు కూడా జాతకుడు ఇటువంటి మీద వాటి మీద శ్రద్ధ పెడుతూ ఉంటాడు అన్నమాట. ఈ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనో ఒక యోగా సెంటర్లు దర్శిద్దామనో ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శిద్దామనో ఉంటుంది. దాంట్లో కొంత ప్రవేశం ఉంటుంది, అటువంటి ఇష్టం ఉంటుంది, అటువంటి ప్రదేశాలు దర్శించడం అక్కడ కొంత గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు ఈ రవి సంక్రమణంతో తన నడవడిక మార్చుకుంటాడు, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటాడు, నిస్వార్థంగా పనిచేసే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది
కంపల్సరిగా ఈ జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం, అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థం అవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివార నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి, అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వాడితే గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న, తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.